కానీ నేను నిజంగా ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నది వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్ల గురించి. అంటే నేను ఇప్పుడే చెప్పినట్టు వ్యక్తిగత సవాళ్లు మనందరికీ మనదైనవిగా ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కొంటామన్నదే ఆ సవాళ్ల ఫలితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. మరియు నా అభిప్రాయం ప్రకారం ప్రతి పరిస్థితిలోనూ మనం ఎప్పుడూ మంచి విషయాలను తీసుకోవచ్చు. అలాగే ఆ సవాళ్ల నుంచి ఎప్పుడూ నేర్చుకోవచ్చు. ఆ సవాళ్లను ఎదుర్కొని వాటిని అధిగమించడం లేదా పరిష్కరించడం వలన మీరు మరింత మెరుగైన వ్యక్తిగా మారతారు. మీరు వాటిని సరైన విధంగా ఎదుర్కొంటే అది ఖచ్చితంగా మిమ్మల్ని మంచి వ్యక్తిగా మారుస్తుంది. ఇది నిస్సందేహంగా నిజం. చాలా మంది సవాళ్లను దూరంగా ఉంచారని చూస్తారు. వారికి మార్పు నచ్చదు. సాధారణ పరిస్థితి లేకపోవడం నచ్చదు. అలాగే సవాళ్లు ఎదురైనప్పుడు కొంతమందిని పూర్తిగా కుంగిపోవడానికి కూడా కారణమవుతాయి. మరియు నా విషయంలో నాకు ఎదురయ్యే సవాళ్లను నేను నిజంగా స్వీకరిస్తాను. నా ముందున్న ఆ సవాల్ను ఎదుర్కొనడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే అది దానిలో నేను పూర్తిగా నిమగ్నమవ్వగలను. ఆ సవాల్ను ఎదుర్కొనడానికి నేను ముందుగా ఆసక్తిగా ఉండకపోయినా దానిలో నేను పూర్తిగా లోతుగా వెళ్ళి ఆశాజనకంగా ఆ సవాల్ను పరిష్కరించగలను అని నాకు తెలుసు. ఇప్పుడు వ్యాపారంలో అనేక రకాల సవాళ్లు ఉంటాయి. వ్యాపారానికి వెలుపల ఆర్థిక అస్థిరత ఉంది. ఖర్చులు పెరుగుతున్నాయి అనేది స్పష్టంగా ఉంది. అలాగే మార్పులకు, అభివృద్ధికి, సాంకేతికతలకు మరియు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉంది. ఇవి అన్ని వ్యాపారాలు దాదాపు ప్రతిరోజు ఎదుర్కొనే సవాళ్లే. అలాగే వారు ఉద్యోగ బలగం, మేనేజీరియల్ మరియు మేనేజ్మెంట్, కాంప్లయన్స్ మరియు నిధుల సమీకరణ వంటి సవాళ్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనాలి. అదనంగా పోటీ మరియు బలమైన కస్టమర్ సంబంధాలను నిర్మించాల్సిన అవసరం కూడా వ్యాపారాలు దాదాపు ప్రతిరోజు ఎదుర్కొనే నిరంతర అడ్డంకులే. అందువల్ల వ్యాపారాలు ప్రతిరోజు అధిగమించాల్సిన కొన్ని ముఖ్యమైన సవాళ్లను మరింతగా పరిశీలిద్దాం. ఇప్పుడు ఇది మన వ్యాపారానికి ఎలా వర్తించబోతుందో కూడా నేను తర్వాత వివరించబోతున్నాను. కానీ ముందుగా వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఆర్థిక అస్థిరత మరియు పెరుగుతున్న ఖర్చులు. ద్రవ్యోల్బణం, ముడి పదార్థాల ఖర్చులు, ఉద్యోగుల జీతాలు మరియు ఇతర అవసరాల ఖర్చులు పెరగడం లాభదాయకతను తగ్గించవచ్చు. వ్యాపారాలు పోటీగా ఉండాలంటే ఖర్చులను జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. చాలా వ్యాపారాలకు ఇది ఎప్పుడూ పెద్ద సమస్యగా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పేదేంటంటే వ్యాపారంలో ఇప్పటివరకు నేను మరియు జేన్ కలిసి మా కెరీర్లో అనేక వ్యాపారాలు నిర్వహించాం. కానీ మేము ఎదుర్కొన్న అతిపెద్ద అడ్డంకి, సవాలు అనేది ఉత్పత్తులు, సేవలు అమ్మడం, కస్టమర్లు పొందడం ఇవే కాదు. మేము ఎప్పుడూ ఎదుర్కొన్న అతిపెద్ద అడ్డంకి స్థిర ఖర్చులే. ఆ స్థిర ఖర్చులు ద్రవ్యోల్బణం వల్ల వ్యాపారం నడిపించడానికి అవసరమైన ముఖ్యమైన వాటి వల్ల వస్తాయి. అవి మీ లాభదాయకతను తగ్గించటం ప్రారంభించినప్పుడు మీరు మీ వైపు ధరలను పెంచలేరు అని తెలుసుకుంటే, ఎందుకంటే మనం ఎలా ఛార్జ్ చేస్తామో దానివల్ల అప్పుడు అది మరోవైపు నుంచి మరింత ఒత్తిడికి గురవుతుంది. ఇది ఒక వ్యాపారానికి ఒక సవాల్. మన వ్యాపారాన్ని నేను చూస్తే, అంటే ఓన్ పాసివ్లో మనం ముందుకు సాగుతున్న దాన్ని చూస్తే మనకు ఉండే పదార్థ ఖర్చులు ఉండవు. దాని అర్థం ఏమిటంటే, ఎందుకంటే మన దగ్గర ఉండే వస్తువులలో ఎక్కువ భాగం డిజిటల్ ఉత్పత్తులు మరియు సేవలుగా ఉంటాయి. కాబట్టి మనం అమ్మడానికి వాస్తవానికి భౌతిక ఉత్పత్తిని తయారు చేయవలసిన అవసరం లేదు. అది ఒక డిజిటల్ సేవ. కాబట్టి పదార్థాలకు సంబంధించిన ఆ స్థిర ఖర్చులు ఉండవు.
ఇది భవిష్యత్తులో మనకు భౌతిక ఉత్పత్తులు ఉండవు అని అర్థమా? మన సీఈఓ ఇప్పటికే చెప్పినట్లుగా భవిష్యత్తులో ఏదో రూపంలో భౌతిక ఉత్పత్తులు ఉంటాయని చెప్పారు మరియు స్పష్టంగా వాటికి ఆ పదార్థ ఖర్చులు ఒక సవాల్ అవుతాయి. కానీ మనకు ఇంకా ఉద్యోగుల జీతాలు ఉన్నాయి మరియు లాభాలు జాగ్రత్తగా పర్యవేక్షించబడుతున్నాయో లేదో చూసుకోవాలి. అద్దె, విద్యుత్, ఇతర సేవా ఖర్చులు అన్నీ కూడా కంపెనీ అమ్మే ఉత్పత్తులు మరియు సేవల పరిధిలోనే ఉండాలి. తద్వారా వారు లాభం పొందగలుగుతారు మరియు తమ వాటా చెల్లించగలుగుతారు. మనం కూడా తెలుసు, మన సీఈఓ మనం కొత్త వ్యాపారానికి అనుబంధంగా ఉన్నవారికి ఆయన చట్టపరంగా ఇవ్వగలిగినంత పెద్ద భాగాన్ని మనకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. అది ఆయనకు లేదా కంపెనీకి వెళ్లకుండా మనకు సాధ్యమైనంత పెద్ద భాగాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. అలాగే సరఫరా గొలుసు అంతరాయాలు కూడా ఉన్నాయి. ఇది మనకు అంతగా వర్తించదు, ఎందుకంటే ఇది ఒక భౌతిక ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా లేదా మీ స్వంత దేశంలో ఎలా పంపిణీ చేయబడుతుందో దానికి సంబంధించినది. ఇది కొరతలు, ఆలస్యాలు మరియు స్పష్టంగా ఎక్కువ ఖర్చులకు దారితీయవచ్చు. వ్యాపారాలు తమ ఆపరేషన్ ఖర్చులను తగ్గించడానికి మార్గాలను కనుగొనాలి. ఉదాహరణకు ఒప్పందాలను పునరుద్ధరించడం, అవుట్సోర్సింగ్ను పరిశీలించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోవాలి. తద్వారా ఆ సవాళ్లను ఎదుర్కొనగలుగుతారు. అన్ని సవాళ్లు మన ముందే ఉన్నాయి. ఈ సవాళ్లను మనం ఎలా ఎదుర్కొంటామన్నదే మన విజయాన్ని నిర్ణయిస్తుంది. అది వ్యక్తిగతంగా అయినా వ్యాపారంగా అయినా. మరియు మనం నిజంగా నిర్ధారించుకోవాలి, కొన్నిసార్లు మీరు ఒక అడుగు వెనక్కి వేసి మీ ముందున్న సవాలును పరిశీలించాలి. తద్వారా ఏది ముందుగా పని చేయాలో ఏది తర్వాత చేయాలో అంచనా వేసి మీ ముందున్న సవాళ్ల నుంచి ఉత్తమ ఫలితాన్ని పొందగలుగుతారు. నిజంగా నాకు తెలుసు, మన సీఈఓ తన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు మరియు మనం ప్రస్తుతం ఉన్న స్థాయికి రావడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే ఆయన తన ముందున్న విషయాలను, తనకు మరియు తన వ్యాపారానికి ఉన్న సవాళ్లను స్వీకరించి వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అంగీకరించారు. మరియు ఆయన నిజంగా ఆ వ్యక్తి తన పని కోసం పూర్తిగా సిద్ధంగా ఉంటారు. తన ముందు ఉన్న సవాళ్లను అధిగమించడానికి తన శక్తిలో ఉన్న ప్రతిదీ చేస్తారు. ఉత్తమ ఫలితాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తారు. వర్క్ఫోర్స్ మేనేజ్మెంట్ సరే, ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించడం మరియు నిలుపుకోవడం వ్యాపారంలో ఎప్పుడూ పెద్ద సమస్యే. నైపుణ్యం గల ఉద్యోగులను కనుగొనడం, వారిని నిలుపుకోవడం ముఖ్యమైన సవాల్, ముఖ్యంగా పోటీ ఉన్న మార్కెట్లో. ఇప్పుడు ఖచ్చితంగా ఈ రంగం పోటీతో కూడిన మార్కెట్. ప్రస్తుతం ఎంతమంది కంపెనీలు ఉన్నాయో చూడండి. వారు అత్యంత నైపుణ్యం గల వ్యక్తులను తమ వ్యాపారాల్లో చేరదీయడానికి చూస్తున్నారు. తద్వారా వారు కొత్త ఆవిష్కరణలు, కొత్త ఆలోచనల కోసం ఉత్తమ నైపుణ్యంతో కూడిన కార్మికులను కలిగి ఉండగలుగుతారు. ఇది ప్రతి కంపెనీకి ఎంతో ముఖ్యమైన విషయం. మీ వద్ద సరైన నైపుణ్యం గల ఉద్యోగులు సరైన స్థానాల్లో తగిన విధంగా ఉత్పత్తులు మరియు సేవలపై పని చేయకపోతే మీరు కోరుకున్న తుది ఫలితాన్ని పొందలేరు. నేను చెప్పాలనుకుంటున్నది మీకు కొంతమేర అర్థమవుతోందా? మనం ఇప్పటికే తెలుసుకున్నాం, సరైన వ్యక్తులు సరైన స్థానాల్లో లేరు అని. అందుకే ఉత్పత్తులు మళ్ళీ మళ్ళీ ఆలస్యం అవుతూ వచ్చాయి. మనం కోరుకున్న సమయానికి వాటిని పొందలేకపోయాం. అలాగే మనం ఆశించిన నాణ్యతలో చాలా ఉత్పత్తులు మనకు అందలేదు. ఎందుకు? ఎందుకంటే మనం తర్వాత తెలుసుకున్నదేమిటంటే సరైన నైపుణ్యం ఉన్న ఉద్యోగులు సరైన స్థానాల్లో లేరు.
సవాళ్లను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండేవారు అక్కడ లేరు. నేను ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నాను? ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర సరైన వ్యక్తులు సరైన పనులు చేస్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. తదుపరి దశ కోసం మన సీఈఓ మన బృందంలో ఉన్నవారిని గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు. మన బృందంలో ఉన్న ఈ వ్యక్తుల పేర్లు మనకు తెలిసే అవకాశం ఉందా? లేదు, మనకు తెలియదని నేను అనుకుంటున్నాను. వాస్తవానికి వారు ఎవరో తెలుసుకోవడం అవసరం కూడా కాదు అని నేను భావిస్తున్నాను. అది ఎలాంటి తేడా చేయదు. మన సీఈఓ కోరుకున్న దాన్ని వారు తయారు చేయగలరని మనకు తెలుసుకోవడం మాత్రమే చాలును. దాంతో మనకు ఉత్తమమైన ఉత్పత్తులు, సేవలు మన దారిలో వస్తాయని అర్థం. అలాగే ఉద్యోగుల నిమగ్నతను కొనసాగించడం, ప్రోత్సహించడం ఉత్పాదకతకు మరియు ఉద్యోగులను నిలుపుకోవడానికి చాలా కీలకం. మన సీఈఓ ఈ విషయంలో చాలా మంచి పని చేశారు అని నేను అనుకుంటున్నాను. అదిగాక ఓన్పాసివ్లో మీకు గుర్తుంటే ఆయన నిజంగా ఉద్యోగులను ప్రోత్సహించారు. ఆయన ఇచ్చిన బహుమతులు గుర్తున్నాయా? ఐఫోన్లు, కార్లు, మోటార్ బైకులు, బోనసులు. ఈ అన్ని ఉద్యోగులు ఆయన కోసం, కంపెనీ కోసం తమ ఉత్తమాన్ని ఇవ్వడానికి ప్రోత్సాహకంగా పనిచేశాయి. మనకి ఇది కొత్త సవాలు అనిపించదు, ఎందుకంటే ఆయన ఆ విషయంలో పూర్తిగా నిపుణుడు అని నేను భావిస్తున్నాను. ఆయన ఆ విషయాన్ని పూర్తిగా తెలుసు అని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రైవేట్ జీవన సమతుల్యత గురించి కూడా ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది. మీకు గుర్తుంటే మహమ్మారి సమయంలోనూ తర్వాత కూడా ఆ ప్రైవేట్ జీవన సమతుల్యత స్పష్టంగా కనిపించింది. చాలా మంది ఇంటి నుంచే పని చేశారు లేదా తాము అనుకున్నప్పుడు మాత్రమే కార్యాలయానికి వచ్చారు. తప్పనిసరిగా ఒక నిర్దిష్ట సమయానికి హాజరు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా. వ్యాపారానికి ఎదురయ్యే మరో సవాళ్లు టెక్నాలజీ మరియు డిజిటల్ మార్పిడి. ఈ రోజుల్లో దాదాపు ప్రతి వ్యాపారానికి టెక్నాలజీతో పాటు నడిపించుకోవడం ఒక పెద్ద సవాలే. టెక్నాలజీ పోటీ ఇప్పటికే మొదలైంది. దాన్ని ఎలా అనుసరిస్తారో అది భవిష్యత్తులో మీకు మంచి స్థానం కల్పిస్తుంది. ఆ సవాళ్లను ఎదుర్కొనలేనివారు, ఆ మార్పును అనుసరించలేనివారు. ఇప్పుడు వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నాను ఈ స్కేలింగ్ ఇప్పటికే ఈ తదుపరి దశలో ఉంది. ఎందుకంటే మా సీఈఓ మాకు చెప్పాడు. ఆయన మాకు ఒక విషయం గురించి చెబుతానని చెప్పారు. 8, 9, 10 ఇప్పటికే పూర్తయ్యాయి. అది కస్టమర్ చూస్తున్న దానికి ముందే వ్యాపారాన్ని విస్తరించడం. మనమది వ్యాపార మోడల్లో కొనసాగిస్తే ఆ స్కేలబిలిటీకి మంచి స్థితిలో ఉండగలదని నేను భావిస్తున్నాను. అదే కాక ఇది తదుపరి దశలో భాగంగా ఉండబోయే ప్రణాళిక మరియు వనరుల నిర్వహణలో కూడా భాగమేనని నేను అనుకుంటున్నాను. మరియు చివరిది, నేను వ్యాపార సవాళ్ల గురించి మాట్లాడబోతున్నది అది సస్టైనబిలిటీ. వ్యాపార కార్యకలాపాల్లో సస్టైనబుల్ పద్ధతులను సమన్వయం చేయడం, పర్యావరణ మరియు సామాజిక బాధ్యతా లక్ష్యాలను చేరుకోవడం వ్యాపారాలకు మరింత ముఖ్యమవుతోంది. ఇది వారి ఇప్పటికే బిజీగా ఉన్న రోజుకు అదనపు సవాలుగా మారుతోంది. ఇప్పుడు మనకు ఇది మన వ్యాపారంలో సాధించాలనుకుంటున్న ముఖ్యమైన నమ్మకాలలో భాగమేనని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పర్యావరణ అంశం, మానవతా అంశం ఇవన్నీ మన ప్రధాన వ్యాపారంలో ఇప్పటికే భాగంగా ఉన్నాయి. కాబట్టి మన ముందున్న పర్యావరణ సంబంధిత సవాళ్ల గురించి మనం ప్రత్యేకంగా నిలబడి లేదా మరింతగా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. నిజానికి మనం సాధించాలనుకుంటున్న దానిని ఇతరులకు తెలియజేయడమే మనకు సవాలుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కానీ ఆ రంగంలో వ్యాపారం చేయడంలో మాత్రం అంతగా సవాలు ఉండదనిపిస్తోంది.
కానీ చెప్పడానికి సరిపోతుంది. వ్యాపారంలోనూ నేను చెప్పినట్లే వ్యక్తిగత జీవితాల్లోనూ మన ముందుకు ప్రతిరోజు సవాళ్లు వస్తూనే ఉంటాయి. నేను ఇప్పటివరకు చెప్పిన వాటికంటే వ్యాపార పరంగా ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అలాగే మనం వ్యక్తిగతంగా ఎదుర్కొనాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఆ సవాళ్లను ఎదుర్కొనే మన దృష్టికోణమే నిజంగా చాలా తేడా తీసుకురాగలదు. మీరు సరైన మనోభావంతో, మనలో ఉన్న చేయకపోతే చావు అనే ధైర్యంతో, మన ముందున్న సవాళ్లను జయించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తే, ఆ సవాళ్లు త్వరగా పరిష్కారమవ్వడమే కాకుండా, భవిష్యత్తులో అవి తక్కువగా ఎదురవుతాయని మీరు గమనిస్తారు. ఎందుకంటే మీరు మీ ముందున్న ఏ సవాల్నైనా ఎదుర్కొనడానికి వెనకడుగు వేయని స్థితిలో మీరు ఉంచుకుంటున్నారు. మీరు ఆ సవాళ్లను నేరుగా ఎదుర్కొంటారు. అలా చేస్తే అవి ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించగలుగుతారు. మీరు అలా చేయకపోతే అవి ఏమవుతాయో ఊహించండి. అవి గుట్టలుగా పేరుకుపోతాయి. మీకు మరిన్ని సమస్యలు వచ్చి పడతాయి. అప్పుడు మీరు మరింత లోతైన చిక్కులో పడేసుకుంటారు. మీ ముందున్న సవాలు చిన్నదిగా ఉండాల్సినప్పుడు మీరు వాటిని ఎదుర్కొనకుండా వదిలేస్తే అవి ఇంకా పెద్దదిగా మారిపోతాయి. చివరికి అవి అంత పెద్ద సమస్యగా మారిపోతాయి. దాన్ని అధిగమించడం చాలా కష్టమవుతుంది. ఏమైనా మిత్రులారా, ఈరోజు మీకు ఈ విషయం ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను.